మాట్లాడవేంటి? ఆ కృష్ణవేణి ఎప్పుడు చేస్తుందో ఏంటో తెలీదు కానీ వీళ్ళని బ్యాలెన్స్ చేయలేక నేను చేస్తున్నాను. బాలు, తొందరపడుకో. ఈ రోజే కదా తనకి చివరి రోజు. ఆ ముకుందుగా నిశ్చితి మీద కాల్ చేసిన రోజే ఆ కృష్ణవేణిని కూడా చంపేస్తే పీడ విరిగిపోయేది. ఈ వారాలు వర్జ్యాలు అంటూ వెయిట్ చేస్తున్నావు. బాలు, ఎందుకంత ఇరిటేట్ అవుతున్నావు? కూల్. ప్లాన్ మొత్తం అనుకున్నట్టే వెళ్తుందిగా. కూల్ బాలు, కూల్. కూల్గా ఉండాలా? నువ్వా ఆనందరావుని కిడ్నాప్ చేస్తావు. తనని ఎప్పుడు రిలీజ్ చేస్తావో తెలీదు. ఇదెప్పుడు చేస్తుందో తెలీదు. ఈ కృష్ణవేణి ముకుందు చచ్చాడని ఏ క్షణంలోనైనా ఇంట్లో వాళ్లకు చెప్పొచ్చు. ఇన్ని టెన్షన్ ఫ్యాక్టర్స్ ఉండగా కూల్గా ఎలా ఉంటాను? అసలు నిన్ను కాదు. నేను మళ్ళీ కాల్ చేస్తాను. నేను వెంటనే వచ్చేస్తాను. ఓకే? యా, బాయ్. మమ్మీ, నువ్వెందుకు కారు దిగావు? ముకుంద్, ఏం మాట్లాడుతున్నావు ఫోన్లో? ఎవరితో మాట్లాడుతున్నావు? ఏం లేదు మమ్మీ, ఒక బిజినెస్ ఫ్రెండ్. ఏదో కంపెనీ టెన్షన్స్ అంతే. ముకుంద్, నిజం చెప్పు. ఇందాక నేను నీ మాటలు కొన్ని విన్నాను. మమ్మీ, ఏం లేదు మమ్మీ. పద మమ్మీ, కేక్ తీసుకుందాం. ముకుంద్, ఫోన్లో ఇలా నువ్వెవరితో మాట్లాడుతున్నావో వాళ్లకు మళ్ళీ డయల్ చేసివ్వు. నేను మాట్లాడతాను. మమ్మీ, బిజినెస్ లో 100 ఉంటాయి. అవన్నీ నీకెందుకు చెప్పు? మమ్మీ, వాట్ ఈస్ దిస్? ఏమైంది నీకు? ముకుంద్, నిజం చెప్పు. ఏం మాట్లాడుతున్నావు? ఎవరితో మాట్లాడుతున్నావు? ఆనందరావు అని మీ డాడీని పేరు పెట్టంటున్నావు. కిడ్నాప్ అంటున్నావు. అసలేం జరుగుతుంది? అసలు ఆ ఫోన్ మాట్లాడింది ఎవరు? ఎవరో చచ్చిపోయారంటున్నా. ఏంటి సంగతి? మీ డాడీ ఎక్కడా? నిజంగా గుంటూరు వెళ్లారా? లేక ఇంకేమైనా జరిగిందా? ఏంట్రా మాట్లాడు? ఏంటలా చూస్తున్నావు? ఆ ఫోన్ ఇలా ఇవ్వు. మమ్మీ, అది కాదు మమ్మీ. ఇవ్వు. మమ్మీ, నా మాట విను. మమ్మీ, ఇవ్వు ముకుంద్. మమ్మీ, మమ్మీ, నా మాట విను. రే, ఇవ్వరా. ఫోన్ ఇమ్మంటుంటే ఎవరితో మాట్లాడావు? కాదు మమ్మీ, ప్లీజ్ నా మాట విను మమ్మీ, ప్లీజ్. రే, ఏం మాట్లాడుతున్నావు ఫోన్లో? మీ డాడీకి ఏమైంది? ఎవరు చనిపోయారని ఏదేదో అంటున్నా. చెప్పరా, చెప్పు చెప్పు చెప్పు. ముకుంద్, మమ్మీని కొట్టావా? ఏంటి నీ న్యూసెన్స్? నువ్వు అసలు నా మమ్మీవే కాదు. నేను నీ కొడుకునే కాదు. నీ కొడుకు ముకుందెప్పుడో చచ్చిపోయాడు.
ముకుంద్, ఏమంటున్నావురా? అవును, నేను చెప్పేది నిజం. నీ కొడుకెప్పుడో చచ్చాడు. బతికుండగానే వాడి చితికి కృష్ణవేణి తల కొరువి పెట్టింది. మరి మరి నువ్వు? నేనెవర్ని అంటావా? నేను నీ కొడుకు ముకుందిని కాదు, నేను డూప్లికేట్ ముకుందిని. ఐ యామ్ డూప్లికేట్. కొడుగ్గా కంటిన్యూ అవుదామనుకున్నాను, కానీ మీరంతా అవనిచ్చేలా లేరుగా. ఇంట్లో అంతా తెలివిగల వాళ్లేగా. నన్ను టెన్షన్ పెడుతున్నారెందుకు? అప్పటికి వాడికి చెప్పాను ఇలాంటిదేదో అవుతుందని. టెన్షన్ మీద టెన్షన్ పెడుతున్నారు నన్ను. ఎవరు నువ్వు? అబ్బో, దానికి పెద్ద స్టోరీ ఉందిలే, ఇప్పుడప్పుడే అవదు. టెన్షన్గా ఉంది. ఒక్క నిమిషం, 2 పఫ్లు లాగని ప్లీజ్. ఏమనుకోకు మమ్మీ. ఏంటి, చంపేస్తావా నన్ను? మీ ఇంట్లో వాళ్ళంతా ఇంతేనా? అందరికీ టన్నుల కొద్దీ పొగరు పౌరుషము ఉందా? ఏం ఫ్యామిలీనే మీది? వదలరా! వదలరా! చంపేస్తాను నిన్ను, వదలరా! మమ్మీ, ముకుంద్, బాగున్నావా? బాగున్నాను మమ్మీ. ముకుంద్, మీకేం కాలేదు కదా మమ్మీ? రేయ్, ఎవర్రా నువ్వు? నువ్వు ఆత్మవా? ఆత్మ అయితే నాకెందుకు అనిపిస్తున్నావురా? చెప్పరా, చెప్పు. టెన్షన్ పడుతున్నాను, చెప్పు. ఆత్మను కాదురా, ఒరిజినల్ అసలు సిసలు ముకుందన్ రా, డూప్లికేట్. అత్తయ్య, ఏమైంది అత్తయ్య? ఏంటిదంతా? ముందు మీరు పదండి అత్తయ్య, తర్వాత అన్ని చెప్తాను. పదండి మమ్మీ. రేయ్, నీ బాడీ ఏమన్నా
ఫైర్ ప్రూఫా? కళ్ళ ముందే కాల్ చేశాం కదరా. చెప్పరా, ఎలా బతుకొచ్చావురా నువ్వు? ఎలా వచ్చావురా? చచ్చేవాడివి నీకెందుకురా సమాధానం? చంపేస్తాను నిన్ను. ఆగరా, నిన్ను చంపేస్తాను. ఆగు. ఏంటిదంతా? నాకేం అర్థం కావట్లేదు కృష్ణవేణి. మీ ఇద్దరు కనపడుతున్నారేంటి? ఏం జరుగుతుంది కృష్ణవేణి? కాల్చటం అంటున్నాడు. అత్తయ్య, మీరు టెన్షన్ పడకండి. మన ఫ్యామిలీకి గ్రహణం పట్టింది. అది ఈ రోజుతో వీడబోతుంది. అసలు ఏమైందో చెప్పు కృష్ణవేణి. మీ మావయ్య ఎక్కడా? అసలు ఇదంతా ఏంటి? ఏంటి కృష్ణవేణి? నీకు దండం పెడతాను, చెప్పు కృష్ణవేణి. చెప్తానత్తయ్య, ప్లీజ్ కొంచెం ప్రశాంతంగా టెన్షన్ పడకుండా వినండి. అయ్యో, ఓకే. ఓకే, నాట్ బ్యాడ్. ఇలా వెనకే పరిగెడితే లాభం లేదు రిషి. నువ్వు అటు, నేనిటు. ఫాస్ట్ గా వెళ్దాం. డన్. జాగ్రత్త. డన్. టేక్ కేర్. ఓకే.
రేయ్ కొట్టకరా, నన్ను చంపొద్దు ప్లీజ్. రేయ్ వీళ్ళ బతికాడో చెప్పాను రా. చచ్చాక తెలుస్తుందేమో, ట్రై చేయరా. నేనెలా బతికాను. రిషి, వీడి చేతికున్న వాచ్ ఎత్తి. ఆ వాచ్ ఎందుకు? చెప్పింది చేయి రిషి, వాచ్ తీ. వాచ్ ఎందుకురా? రేయ్ వాచ్ ఎందుకురా? రేయ్ నువ్వెవరో చెప్పరా. రేయ్ వాడెలా బతికాడో చెప్పండి రా. రేయ్ ఆ విరూపాక్ష చేతుల్లోంచి మీరెవరు తప్పించుకోలేరు. వాడు మామూలుడు కాదు. రేయ్ వాచ్ ఎందుకు తీసుకున్నారా? ఏం చేస్తున్నారా? ఏం చేస్తున్నావు ముకుంద్? రిషి, ట్రాన్స్మిటర్ ఉన్న వాచ్ని పెట్టుకుంటున్నారు వీళ్ళు. అందరూ ఎక్కడున్నాం, ఏం చేస్తున్నాం తెలుసుకుంటున్నారు. ఏంట్రా చూస్తున్నావు? నన్ను కాల్చిన చోటుకే నువ్వొచ్చావని షాకింగ్గా ఉందా? దీన్నే తలరాత అంటారు. రే డూప్లికేట్, భూమి గుండ్రంగా ఉందంటే ఇదేరా. ఎలా బతికాడు అని అప్పటి నుంచి గొంతు చించుకుంటున్నావు కదరా. కొంచెం వెనక్కెళ్ళి చూడు, నీకే అర్థమవుతుంది ఎలా బతికాడో, ఎలా తప్పించుకున్నాడు. ఏంట్రా అర్థమైందా ఎలా సేవ్ అయ్యాడో? రే డూప్లికేట్, తెలివితేటలు మాకు ఉన్నాయిరా. కరెక్ట్ ప్లేస్కి వచ్చావురా. రేయ్ ఎవరు నువ్వు? నీ ప్లాన్ ఏంటి? అచ్చం నాలా ఎలా ఉన్నావు? వీడితో మాట్లాడి ముకుంద్, ఇదే గోతులో వేసి కాల్చేద్దాం. రేయ్ చెప్పరా, నీ ప్లాన్ ఏంటి? మా ఇంట్లోకి ఎందుకు వచ్చావు? నాకేం తెలీదు, అంతా ఆ విరూపాక్షకే తెలుసు. అవునా? నిజం, ఆ విరూపాక్షకే తెలుసు. మా డాడీ నందిని ఎక్కడున్నారు? తన దగ్గరే ఉన్నారు. రై డూప్లికేట్, ఫోన్ తీరా. తీస్తావా లేదా? తీస్తాను. చెయ్యి, ఆ విరూపాక్ష కాల్ చెయ్యి. ఏంట్రా చూస్తున్నావు? బ్రతకాలం లేదా? కాల్ చేసి రమ్మను. మా డాడీని నందిని తీసుకొని రమ్మను. ఏం చెప్పాలి? వాడు నమ్మడు. ఏం చెప్పినా వాడు నమ్మడు. నమ్మించాలి. ఏం చెప్తే ఇక్కడికి వస్తాడో అది చెప్పు. కాల్ చేయి.
చెయ్యి. రేయ్, స్పీకర్ ఆన్ చెయ్యి. బాలు, విరూపాక్ష, నాకిప్పుడే ఒక బ్రహ్మాండమైన ఐడియా వచ్చింది. ఏంటో అది? అర్జెంటుగా నువ్వు చితి దగ్గరకు వచ్చేయ్. ఎక్కడ చితి? అదే ముకుందుని మనం కాల్ చేశాం కదా, అక్కడికి. అక్కడికా? అవును. నువ్వు అక్కడేం చేస్తున్నావు? అక్కడికి ఎందుకు వెళ్ళావు? అయ్యో విరూపాక్ష, అన్ని ఫోన్లోనూ చెప్పాలా? వచ్చాక చెప్పుకోవచ్చు. ఆనందరావును నందినిని తీసుకొనిరా. వాళ్ళెందుకు? విరూపాక్ష, చెప్పాను కదా సూపర్ ఐడియా అని. ముకుంద్ వాళ్ళ మదర్ నా దగ్గర ఉందని చెప్పాను కదా. తొందరగా వచ్చి. అంతా ఓకేనా అక్కడ? ఆల్ ఈజ్ వెల్, ఎవ్రీథింగ్ ఈజ్ ఫైన్. తొందరగా వచ్చి. రే డూప్లికేట్, వాడొచ్చాక ఎక్స్ట్రాల్ చేయకు. ఇక్కడ దాకా రానివ్వు. చిరునవ్వుతో వెల్కమ్ చెయ్యి. ఓవర్ యాక్షన్ చేశావో నేను యాక్షన్లోకి దిగుతా. ఒక్కటిచ్చానంటే పైకి వెళ్తావు నువ్వు. బావా, ముకుంద్, బాలు నీటి పంపించు. ఆ తర్వాత నీ వాళ్ళు వస్తారు. లేదంటే ఇద్దరిని ఇక్కడే కాల్ చేస్తాను.